నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కన్యా రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కన్యా రాశికి సంబంధించి కెరియర్ పరంగా చూసుకుంటే గనక చాలా అద్భుతమైన రిజల్ట్ ఉండిపోతుంది. ఎవరైతే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కి సంబంధించి అవకాశం రావట్లేదు, నా డ్రీమ్ గానే ఉండిపోతుందా అనుకునే వాళ్ళకి కానివ్వండి, ప్రమోషన్ వస్తే బాగుండు, లెవెల్ మారుతుంది, శాలరీ కూడా పెరుగుతుంది, లేదు ఏదైనా ఇంకొక కంపెనీలో జాబ్ వస్తే అక్కడైనా కనీసం పొజిషన్ మారుతుంది, శాలరీ పెరుగుతుంది అనుకునే వాళ్ళకి కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కోసం చూసుకునే వాళ్ళకి కానివ్వండి, కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానివ్వండి, లేదు కెరియర్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, లైఫ్లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేనంత, అంటే ప్రయత్నం చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. అలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. మంచి సాటిస్ఫైడ్గా మీకు ఈ వీక్లో మీరు అనుకోని రీతిలో పాజిటివ్గా కొన్ని చేంజెస్ అనేవి మీ లైఫ్లో రాబోతున్నాయి కెరియర్ పరంగా చూసుకుంటే. అలాగే బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక మంచి లాభాలు అయితే చూస్తారు. ఖచ్చితంగా ధనాకర్షణ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి ప్రతి బిజినెస్, మీరు చేస్తున్న బిజినెస్ ఏదైనప్పటికీ కూడా మంచి లాభాలు అయితే ఖచ్చితంగా చూస్తారు. వ్యాపార పరంగా ఉన్నత స్థానానికి అయితే చేరుకుంటారు. అలాగే ఈ టైంలో కొంచెం మీ కొంతమందితో, రాజకీయ నాయకులతో కానివ్వండి, ప్రైవేట్ వ్యక్తులతో కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళతో కానివ్వండి, హయ్యర్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళతో మీకు పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. అలాగే పెళ్లిళ్ళకి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది. అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించి ఎవరైతే సంబంధాలు చూసుకుంటున్నారో, లేకపోతే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పెళ్లిళ్ళకి సంబంధించిన విషయాల్లో చాలా బిజీగా ఈ వీక్ అంతా కూడా గడుపుతారు. ఇకపోతే లవ్ రిలేషన్షిప్లో కొన్ని బ్రేకప్స్ ఉండే ఛాన్సెస్ అయితే హైలీ కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కావచ్చు, లేకపోతే లవ్లో థర్డ్ పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మీ ఇద్దరి మధ్యలో, ఇంకొక పర్సన్ వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చే ఛాన్సెస్ అయితే హైలీ కనిపిస్తున్నాయి. ఆ రిలేషన్షిప్ నుంచి, మీరుంటున్న ఇంటి నుంచి, ఆ ఏరియా నుంచి కానివ్వండి, అక్కడి నుంచి శాశ్వతంగా ఆ పర్సన్ దగ్గర నుంచి దూరం అయిపోవాలని చెప్పి డెసిషన్ తీసుకుని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అదైతే కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి మనస్పర్ధలు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.